హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ రేవతీస్ కిచెన్. మనము ఈరోజు చేసుకోబోయే రెసిపీ సొరకాయ పచ్చడి. ఈ పచ్చడి వేడివేడి అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది. అన్నంలోకి అని కాదు, చపాతీకి కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పచ్చడి కోసం ముందుగా నువ్వుల్ని వేయించుకోవాలి. నేను రైస్ కుక్కర్ కప్పుతో ఒక కప్పు తీసుకున్నాను. గ్రామ్ వైజ్ అయితే 100 గ్రామ్స్ వరకు ఉంటాయి. 1 టీ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఒక 7-8 పచ్చిమిర్చి అన్నింటినీ ఫ్రై చేసుకోవాలి. చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టుకోవాలి. ఈ సైజ్ సొరకాయ ముక్కను తీసుకుంటున్నాను. పొట్టు తీసుకోవాలి. పొట్టు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని సొరకాయ ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుతూ ఫ్రై చేయాలి. మూత పెట్టి మగ్గే వరకు ఉంచుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ మూత తీసుకుంటూ కలుపుతూ ఉండాలి. ఇప్పుడు నువ్వుల్ని మిక్సీ పట్టుకుందాం. నువ్వులు మిక్సీ అయిన తర్వాత పచ్చిమిర్చి, ధనియాలు, ఉప్పు, పసుపు, చక్కెర, వెల్లుల్లి రెబ్బలు, చింతపండు రసం అన్నింటిని వేసి కొంచెం కొత్తిమీరని కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి. అవి మిక్సీ అయిన తర్వాత సొరకాయ ముక్కల్ని కూడా వేసి ఇంకొకసారి మిక్సీ పట్టుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని ఇప్పుడు పోపు పెట్టుకుందాం. పోపు కోసం ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, ఒక 2 ఎండుమిర్చి, కరివేపాకును వేసి పోపు చేసుకోవాలి. రెడీ అయిన పోపును పచ్చడిలో వేసుకుంటే సొరకాయ పచ్చడి రెడీ అయిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.